సార్ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టున్నారు. రేపు రానున్న ఎలక్షన్లో మీరు ఎలా సార్ మీరు వైసీపీ గవర్నమెంట్ ఎదుర్కొంటారు చెప్పండి సార్. నా పేరు పేర్ల సామూర్తి అండి. నేను గత 12 ఏళ్ళుగా బీజేపీలో ఉన్నాను. నేషనల్ కౌన్సిల్ మెంబర్గా కొనసాగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అడిగారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరు మంచి చేయాలనుకున్నా బీజేపీతో కలిస్తేనే అది సాధ్యం అవుద్ది. అది ఆయన మనసులో పెట్టుకొనే ఈ ప్రజలకి మంచి చేయాలి కాబట్టే ఆయన బీజేపీతో పొత్తు కలుపుకున్నారు. ఈ పొత్తుని 2024 ఎలక్షన్లకు కూడా కొనసాగుతుందండి. మంచిగా ముందు తీసుకెళ్తామండి. ఈ రాష్ట్రానికి ఎవరైతే మంచి చేయాలనుకుంటున్నారో ఈ ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి వాళ్ళందరూ బీజేపీతో కలిసి నడవాలని, బీజేపీతో కలిసి విజయాన్ని సాధించాలని, ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇదంతా కూడా ఆంధ్ర ప్రజల ఆకాంక్ష. దీన్ని అందరూ కూడా మనం కూడా కోరుకున్నామండి. అంటే పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఒక చోట గెలలేపాడు కదా, అలాంటి వ్యక్తి మీరు పొత్తుపడి ఏం గెలుస్తుంది? ఓటింగ్ ఎలా వస్తుంది? ఏమండి, ఒకేసారి ఎలక్షన్లో గెలుపు ఓటములు వాడి జీవితాంతం దాన్ని నిర్ణయించేదండి. ఆ ఎలక్షన్లో పోయారు. ఈ ఎలక్షన్లో గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఆయన్ని కలిపి తీసుకురావచ్చు. ఇదంతా కూడా ప్రజలు నిర్ణయిస్తారు. ఆ రోజు ప్రజల నిర్ణయం, అది జడ్జిమెంట్. ఇవాళ ప్రజల జడ్జిమెంట్ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలే దీనికి ప్రధాన కారణం. ఎట్టి పరిస్థితుల్లో కూడా డెవలప్మెంట్ లేదు. ఓన్లీ సంక్షేమ పథకాలు, నవరత్నాలు ఇచ్చేస్తే సరిపోద్ది అనుకుని జగన్ గారు ముందుకెళ్తున్నారు తప్ప ప్రజలు అదొక్కటే కోరుకోరండి. మీరు భోజనం చేయాలంటే ఒక రైస్ తినేస్తే కూరలు, సాంబారు, రసం ఏది లేకుండా ఊరుకుంటారా? అన్నీ వేస్తేనే మీకు థాలీ అవుద్ది. లేకపోతే ఉత్త అన్నం పెట్టి తినమంటే తినేస్తారా? ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పు అదే. సంక్షేమ పథకాలు, నవరత్నాలు కొనసాగించేస్తే సరిపోతుంది అనుకొని అభివృద్ధి, ఉద్యోగాలు, ఇండస్ట్రీస్, రోడ్లు వేయడం ఏది పట్టించుకోకపోవడం వలన ఇవాళ ప్రజలు వాళ్ళకి అందే సంక్షేమ ఫలాలు ఒక్కటే సరిపోదని ఆలోచించి ఇవాళ ప్రజలు పక్కచూపులు చూస్తున్నారు. ఆ పక్కచూపుల్లో భాగంగానే బీజేపీకి చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ చూస్తున్నారు, జనసేన చూస్తున్నారు. ఇప్పుడు మొన్న కందుకూరులో జరిగిన సభలో యనమండుగురు చచ్చిపోయారండి తొక్కిస్లాట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సభలు పెట్టినా లక్షల మంది వచ్చేస్తున్నారు ఆ సభలకి. ఇది చాలండి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024 ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది తప్ప ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కొనసాగుతుందని నేనైతే అనుకోవట్లేదు. టీడీపీ మా వరకు వస్తే, మా పెద్దలు ఆలోచిస్తే అది పొత్తుగా మారుతుంది తప్ప యాజ్ ఆన్ నౌ ఇప్పుడున్న పరిస్థితులు అయితే టీడీపీతో ఏ రకమైన మాటలు, సంప్రదింపులు లేవు. ఆయన మా పెద్దలతో టచ్లో ఉన్నారు తప్ప మేము వాళ్ళ పెద్దలతో ఎప్పుడు ఏ రకమైన టచ్లోని లేవండి. అంటే ఇంతకాలం అయిన తర్వాత కూడా పూర్తి దేశం మొత్తంలోని బీజేపీ స్టేట్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ తెలుగు వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఎందుకు అవటం లేదు? అంటే ఇక్కడ ఎవరైనా మీ మంచి లీడర్స్ లేరా? లేకపోతే జనాల్లో మీ ఇది బీజేపీ తాలూకు ఇది ప్రాపర్గా లేదన్నమాట? ఏమండి, భారతదేశం మొత్తం బీజేపీ ఉంది, అందులో తెలుగు రాష్ట్రాలు రేవు అనేది మీ వాదన. ఏమండి, మేము సౌత్లో బెంగళూరులో ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు తమిళనాడు, తెలంగాణలో కూడా బాగా బలపడుతున్నాం. తెలంగాణలో 2023లో వచ్చే ప్రభుత్వం మా బీజేపీదే కావచ్చు, అవ్వచ్చు కూడా. అంత కష్టపడుతున్నారు మా బండి సంజయ్ గారు. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడి నుంచే మా రక్తం ఉప్పొంగుతుంది అన్నమాట. ఆ స్థాయిలో ఆయన కష్టపడుతున్నారు. అదే స్థాయి కష్టం ఇక్కడ ఆంధ్ర లీడర్స్ కూడా పడుతున్నాము. కానీ మీరు అన్నారు లీడర్షిప్ కొరత, అది ఎప్పుడు లీడర్షిప్ కొరత ఉండదండి. మోడీ గారే మా లీడరు. మా రాష్ట్రానికి మాకు సోము వీర్రాజు గారు ఉన్న అల్టిమేట్గా మేము చూసేది మోడీ గారిని. ప్రజలు కూడా మోడీ గారిని చూసే బీజేపీకి ఓటు వేస్తున్నారు. మోడీ గారు చేసే అభివృద్ధిని చూసే ఓటు వేస్తున్నారు. సో ఆ అభివృద్ధి ఫలాలు ఆంధ్రాకి అందట్లేదా అంటే అందుతున్నాయి. కాకపోతే మా బీజేపీ ప్రభుత్వం సంక్షేమం అనే పేరుతోటి డబ్బులు పనిచేసి ప్రజలు సోమరిపోతులుగా చేసే మార్గాన్ని మేము ఎప్పుడు ఎంచుకోం. ప్రజలు కష్టపడి వాళ్ళ ఉపాధి పెరిగే మార్గాల మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ రకంగా ప్రజల్ని పెద్దవాళ్ళని చేస్తూ ముందు తీసుకెళ్తాం. అది ప్రజలకి మంచిది, దేశానికి మంచిది. ఆ రకమైన ప్రభుత్వాన్ని మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టే సంక్షేమ ఫలాలు ఎక్కువిచ్చేసే రాష్ట్రాల్లో కొంచెం బీజేపీ వెనకబడి ఉందండి, వాస్తవం. కానీ ప్రజలు తెలుసుకుంటున్నారు.
వాళ్ళ ఇళ్లల్లో పిల్లలందరూ చదువుకునే పిల్లలే ఉన్నారు ఇవాళ రేపు. వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులకి ఎడ్యుకేట్ చేసి ఈ ఒక్క సంక్షేమ ఫలాల వల్ల ఏమీ మారదు, మాకు ఉద్యోగాలు రావు, మా బతుకులు మారవు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం బాగుండి ప్రజలు బాగుండి అభివృద్ధి చూపే పార్టీలకే ఓటు వేయాలని వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి వచ్చిందండి. అందులో భాగంగానే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో కొట్టుకొస్తుంది. ఆంధ్రాలో కూడా గెలుస్తామనే నమ్మకంతో గట్టిగా ఉన్నాం. ప్రజలు ఏమన్నారంటే బీజేపీ గవర్నమెంట్ రాకముందే నిత్యావసర రేట్లు ఎక్కువ ఉన్నాయి, వస్తే మళ్ళీ మా బతకలేమంటున్నారు సార్. ఏమండి, ప్రపంచం అంతా కరోనా కొట్టేస్తుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొట్టేస్తుంది. ఇలాంటి సంక్షోభాల మధ్యన ఇప్పుడు మనకున్న ధరలు పెరిగాయి, ఒప్పుకుంటాం. కానీ ఈ పెరిగిన ధరలు కూడా పెద్ద ధరలు కాదు. లీటర్ పెట్రోలు డీజిలు 100, 105 లోపే ఇంకా నిలబెట్టారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉన్నా ఎందుకు? మోడీ గారి దౌత్యం వలన రష్యా నుంచి పెట్రోల్ డీజిల్ తక్కువకి తీసుకొచ్చి మనందరికీ ఇవ్వబెట్టే. ఇదే ఏ దేశంలో చూడండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చాక 3 ఇంతలు పెట్రోల్ ధర పెరిగింది. మన భారతదేశంలో రూపాయి పెరగలేదు. ఇలాంటివన్నీ ప్రజలు గమనించాలి. ఇలాంటివన్నీ మీ ప్రెస్ వాళ్ళే ప్రజల వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. ఈ రకంగా మనకి పెరగలేదు, ఉన్న దేశాల్లో పెరిగింది అని మేము ఒక్కరమే గొంతు చించుకుంటే సరిపోదండి. మీ ప్రెస్ వారు కూడా మాకు సహకరించి మా వాయిస్ని ప్రజలందరికీ వినిపిస్తే ఓహో ఇది కరెక్ట్ అనే మాటకి వాళ్ళు వస్తారండి. అంటే బీజేపీ నాయకులు ఉంటున్నారండి, సెంట్రల్ వచ్చిన నిధులు పథకాలు అవన్నీ మావి, జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసుకుంటున్నాడు. ఎంతవరకు కడతారు? అది 100% కరెక్ట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఎప్పుడు కూడా భారతదేశం మొత్తం ఉన్నాయండి. మా బీజేపీ ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం భారతదేశంలో 140 కోట్ల మందికి ఉద్దేశిస్తూనే పంచుతున్నారండి. మన కరోనాలో ఉచిత బియ్యం ఇచ్చారండి, అదంతా మోడీ గారే. 1.5 పాటు ఇచ్చారండి, అంతా మోడీ గారు ఇచ్చిందే. ఇంకొక 1 ఏడాది కూడా కొనసాగించారు. 4 రోజుల క్రితం చెప్పారు. ఎందుకు? మళ్ళీ కరోనా వేవ్ స్టార్ట్ అయింది చైనాలో, నుంచి ఎటు వస్తుందో అని భయానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని ఇంకొక 1 ఏడాది పాటు ఉచిత బియ్యాన్ని డిక్లేర్ చేశారు. మెడికల్గా డిక్లేర్ చేస్తున్నారు, విద్య గురించి డిక్లేర్ చేస్తున్నారు, పల్లెటూరులో రోడ్లు వేస్తున్నారు, LED లైట్లు వేస్తున్నారు, మరుగుదొడ్లు కడుతున్నారు, ఇంటింటికి వాటర్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఇన్ని చేస్తున్న ఈ ప్రజలకి స్టేట్ గవర్నమెంట్ చేస్తుందో అనుకుంటున్నారు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ అనుకోవట్లేదు. మా బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా పబ్లిసిటీకి ముందు ఉండదండి. చేసే పని చేసుకెళ్ళిపోవడమే. దాన్ని ఏ ప్రభుత్వాలు ఎవరు పేర్లు పెట్టుకున్నా కూడా అస్సలు పట్టించుకునేదే ఉండదు. అల్టిమేట్గా ప్రజలే తెలుసుకుంటారు ఇదంతా మేం చేస్తున్నామని. మా పునాదులు చాలా గట్టిగా చేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ పబ్లిసిటీ చేసుకోకపోవడం వలన బీజేపీ పునాదులు ప్రతి రాష్ట్రంలో